ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం త్వాం గణపతిం హవామహే కవిం కవీనాముపవిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోధిభిः సీదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీపతే ధీనామవిత్రియమతో శ్రీమహాసరస్వత్యై నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా శ్రీ గురుపీఠం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు అనగా 27/7/2025 నుండి 2/8 అనగా ఆగస్ట్ 2025 వరకు కూడా మేషాది మొదలుకొని రాశి ఫలితాలు మీనరాశి వరకు కూడా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ధనుసు రాశి వచ్చేటప్పటికి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కూడా ఈ యొక్క ధనుసు రాశి కిందకు వస్తాయి. ధనుసు రాశిలో ముందుగా చెప్పాలంటే కుటుంబంలో కొంత చికాకులు, అంటే కుటుంబ సంబంధించినటువంటి సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం మొత్తంలో. అయితే ఈ వారంలో కుటుంబ సమస్యలతో పాటు ఉద్యోగులకు కూడా అంత అనుకూలమైనటువంటి సమయం కనిపించడం లేదు. అయితే ఉద్యోగంలో ఉన్నటువంటి కార్యాలయాల్లో, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో ఉద్యోగం చేసే ప్రతి చోట కూడా వారికి ఉన్నటువంటి సముదాయం ఏదైతే ఉందో, అంటే టీమ్మేట్స్ కానీ, మేనేజర్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఎవరైతే కానీ వాళ్ళ వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి ఈ వారంలో. అయితే ఆ సమస్యల వలన వారు చేసేటటువంటి వ్యక్తిగత ఏదైతే కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో దాని వలన కూడా కొంత ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి. దానివలన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి తలకు మించిన భారం ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వారికి శ్రమకు తగినటువంటి ఫలితం కూడా వచ్చే సూచనలు అయితే ఈ వారం మొత్తం మీద కనిపించడం లేదు. కాబట్టి ఈ వారంలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్త వహించి వారి యొక్క తోటి ఎవరైతే సహోద్యోగులు ఉన్నారో వారితో చక్కగా వ్యవహరించడం వలన ఎటువంటి సమస్య కూడా ఎదుర్కొనే సూచనలు అనేవి వారికి లేవు అన్నమాట. ఆ తర్వాత ఈ వారం మొత్తం మీద పరిశీలించినట్లయితే కొత్తగా ఎవరైతే ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి చక్కటి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే కొన్ని నక్షత్రాలు బట్టి, వారి యొక్క జాతక చక్రాన్ని బట్టి ఈ యొక్క ఫలితాలు అనేవి మారుతాయి. కాబట్టి కొత్తగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి మంచి అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క రాశిలో, ధనుసు రాశిలో వ్యాపార పరంగా ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క రాజకీయ పరంగా కానీ లేదా రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వ్యాపారం, రియల్ ఎస్టేటు ఇవి రెండు ఒకటి ఇంటర్ కనెక్టెడ్. కాబట్టి వ్యాపార పరంగా ఏవైతే ముఖ్యంగా చెప్పాలంటే రిటైల్, ఫైనాన్స్ రంగంలో ఏవైతే పెట్టుబడులు పెడుతూ ఉన్నారో అందులో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇంకా షేర్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే వీరికి కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా గత సంవత్సరం కన్నా కూడా ఈ వారంలో కూడా వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ యొక్క హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారం ఎవరైతే నడిపిస్తున్నారో వారు కొత్తగా పెట్టుబడులు పెట్టదలుచుకుంటే ఫ్యామిలీ రిలేషన్స్లో కనుక భాగస్వామ్యం తీసుకుని పెట్టుబడి పెట్టినట్టయితే చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క ధనుస్సు రాశిలో కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు క్షేత్ర దర్శనం, దైవ ఆరాధన చేయడం వల్ల సమస్యలు అనేవి కొంతగా, అంటే ఉధృతంగా కాకుండా చిన్న చిన్న వాటితో సమస్యలన్నీ కూడా తీరిపోయే అవకాశం అనేది కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారి ఎవరైతే ఉన్నారో వారందరిలో కూడా కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, కోర్టు వ్యవహారాలు అనేవి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో, అంటే భూ క్రయ విక్రయ లేదా భూ సమస్యలు కానీ ఏవైనా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆలస్యమయ్యే సూచనలే తప్ప ఈ వారం మొత్తం మీద కూడా క్లియర్ అయ్యే సూచనలు అయితే ఏవి కూడా కనిపించట్లేదు. కాబట్టి ఆ యొక్క కోర్టు వ్యవహారాలు వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి భగవంతుని ఆరాధన చేయడంతో
కొంత మనశ్శాంతి అనేది లభించడం జరుగుతుంది. అలాగే ఈ వారం మొత్తం మీద చూసుకుంటే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఈ ఇన్ని రోజుల నుంచి వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ వారంలో చక్కటి శుభదాయకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే శుభసూచితము, అంటే మంచి వార్త వినే అవకాశం ఈ వారం మొత్తం మీద కనిపిస్తోంది ఈ రాశి వారికి. అలాగే ముఖ్యంగా స్త్రీలకి చెప్పినట్లయితే గనక స్త్రీలకి మహోన్నత కాలంగా ఈ వారం మొత్తం కూడా చెప్పవచ్చును. అయితే ఈ వారం మొత్తంలో కూడా ఈ కుటుంబంలో ఎవరైతే స్త్రీ మాటకి విలువనిచ్చి వారు చెప్పినట్టుగా ముందుకు వెళ్తారో వాటికి కూడా చక్కటి అవకాశం వచ్చే అవకాశంతో పాటు శుభంగా జరిగే శుభసూచకంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా ఈ వారం మొత్తం మీద మంచి అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే వారు రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వల్ల కానీ, తర్వాత వారు ప్రయత్నం చేసేటటువంటి నూతన నూతన ప్రయత్నాలటువంటి వారి యొక్క ఉద్యోగాల్లో కానీ, విద్యార్థులు ప్రయత్నం చేసేటటువంటి సీట్ల కోసం ప్రయత్నాలు, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్, బీటెక్ అని, మెడిసిన్ అనే వాటిలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో సీట్ల కోసం ప్రయత్నించే వారికి చక్కటి ఫలితాలు వచ్చే సూచనలున్నాయి. అలాగే ఎవరైనా ప్రభుత్వ పరంగా రాసేటటువంటి పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత పొందే అవకాశం కూడా ఈ వారంలో కనిపిస్తోంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందులున్నాయి కాబట్టి క్షేత్ర దర్శనం వల్ల చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైన వరకు శత్రువులకి దూరం పెట్టే ప్రయత్నం చేస్తే ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. అలాగే ఈ రాశి మొత్తం మీద కూడా ఈ రాశి వారందరూ కూడా సాధ్యమైనంత వరకు కనకధార స్తోత్రం కానీ, అమ్మవారి ఆరాధన చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3.